అందరూ ఇటు రానమ్మా, అందరూ అన్నీ బలం వస్తుంది. ఇది అయితే వస్తాయి. నా పేరు బావిగడ్డ ఓబులయ్య, మాది అనగాందొడ్డి గ్రామము. ఉపాధి హామీ పనుల కింద మేము ప్రతిరోజు కరువు పనులకు వెళ్తుంటిమి. జాబ్ కార్డ్ నంబరు 0251. అంతకుముందు 100 రోజులు పనిచేసేవాళ్ళము. ఇప్పుడు 125 రోజులు పని రోజులు పెంచారు, వేతనాలు కూడా పెంచారు. ఈ పథకాన్ని వికసిత్ భారత్ 2047 జీ రామ్జీ పథకంగా మార్చడం జరిగింది. ఈ పథకం ద్వారా మేము నీటి కుంటలు, చెక్ డ్యాముల నిర్మాణము, గ్రామాల్లో చిన్న చిన్న డ్రైనేజీ పనులు, గట్లు వేసుకోవడం, ఈ పనులన్నీ చేసుకుంటున్నాం. ఈ ఉపాధి హామీ ద్వారా మాకు చాలా ఉపయోగకరమైంది. ఇప్పుడు 120 రోజులు పని పెంచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రంగరాజు, కరిడికొండ గ్రామము, గుత్తి మండలము, అనంతపురం జిల్లా. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ కూలీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దాన్ని వికసిత్ భారత్ రామ్జీగా పేరు మార్చడం జరిగింది, వికసిత్ భారత్గా. అయితే అప్పుడు మాకు 100 రోజులు పని చేయించేటువంటి వాళ్ళు ఈరోజు 125 రోజులకి పని దినాల్ని మార్చారు. దీనికి చాలా సంతోషము. ఎందుకంటే ఈ పని ద్వారా మేము చాలా లబ్ధి పొందాము. ఎందుకంటే మా గ్రామంలో సంబంధించినటువంటి స్కిల్ లేకపోయినా మనకి ఈ మొరటి పనులకి, అంటే కాలువలు తీసుకోవడము, డ్రైనేజ్ సిస్టమ్ మార్చుకోవడము, చెట్లకి స్టెన్సిల్స్ తీయడము, ఇట్లా ఇతరత్ర పనులన్నీ, గ్రామం సంబంధించిన పనులన్నీ కూడా మేము మొరటగా సంబంధించిన పనులన్నీ కూడా చేసేటువంటి వాళ్ళము. దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు దానికి తోడు 100 రోజులకు బదులుగా 125 రోజులు వికసిత్ భారత్ 2047 అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇటువంటి పథకాలని ప్రోత్సహించడం మాకు చాలా ఆనందకరంగా, ఆనందదాయకంగా ఉంది.